Today's this topic is on the spec, not the specs. We're not talking about that, but the speck, the small the small drop of dust that gets into our eyes, speck, and then the log. That means you know what is a log. Log is a big wooden piece. Yeah, brother will translate it correctly. ఈ దినమందు మన అంశం ఏంటంటే నలుసు. అంటే చిన్న నలుసు ఉంటుంది కదండి. ధూళిలో ఉన్న చిన్న నలుసు మన కంటిలో పడినప్పుడు అది మనల్ని ఎలా ఇబ్బంది పడుతుంది. ఆ చిన్న నలుసు మరియు దూలము. దూలం అంటే మనకు అందరికీ తెలుసు, పెద్ద దూలం. దాని మీద మన అంశం ఇది. We always talk that we should build fellowship. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మన సహవాసాన్ని నిర్మించాలి అని. That is a goal of CFC. మన సిఎఫ్సి యొక్క గురి అదే. Just like your body has fellowship with one another, different parts of the body, church also will have fellowship with one another if you are a member, if you are a committed member in the church. మీ శరీరంలో ఉన్న ఇతర అవయవములతో మీ శరీరం అంతా ఎలా అమర్చిపడి ఉంటుందో అదే విధంగా సంఘములో ఉన్న ఇతర సహోదరి సహోదరులతో కూడా మనం అలా అమర్చబడి ఉండాలి. మనము సంఘమునికి చెందిన వారం అయితే. That is why we talk about church as the body of Christ. అందుకనే సంఘమును క్రీస్తు శరీరం అని మనం వివరిస్తూ ఉంటాం. It is a body. అది ఒక శరీరం. A true church is a body. నిజమైన సంఘము క్రీస్తు శరీరము. So I am talking about this particular topic in relation to the church and the fellowship. నేను ఈ ప్రత్యేకమైన అంశాన్ని మనం చర్చికి సంబంధించి సహవాసానికి సంబంధించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. Yeah. And also it is applicable to the home also, family also. అది ఇంటిలో కుటుంబానికి కూడా అన్వయించబడుతుంది. And for example, we can read Matthew chapter 7. ఉదాహరణకి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం నుంచి చదువుదాం. Brother, you kindly read 1, 2, 3, 4 and 5. 1 to 5. Yes, brother. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం ఇప్పుడు చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. Very serious, solemn warnings given by Jesus Christ for us. యేసు ప్రభు మనకిచ్చిన చాలా తీవ్రమైన హెచ్చరికలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. Very, very serious words. ఎంతో తీవ్రమైన హెచ్చరికలు ఇవి. It says, do not judge. తీర్పు తీర్చకుడే అని రాయబడు. Lest you be judged. ఎందుకంటే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. But what about Jesus? మరి యేసు ప్రభు సంగతి ఏంటి? In John chapter 5 verse 30, brother, can you read that? Yes, brother. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూసుకుంటే 5:30 we can read. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము, నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. My judgment is correct, is just. నా తీర్పు న్యాయమైనది. Because he says, I do not seek my own will. ఎందుకంటే నేను నా సొంత చిత్తము చేయట్లేదు. But I seek the will of my Father who has sent me. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుదును గనుక. The same thing we read a couple of pages down there, chapter 8, verse 16. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము
16వ వచనంలో కూడా కొన్ని పేజీల తర్వాత మీరు తిప్పితే అక్కడ కూడా ఇది ఉంటుంది చూడండి. 8:16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. He says, my judgment is true నా తీర్పు సత్యమైనదే అంటున్నారు ఇక్కడ యేసు ప్రభు. because I am not alone in it. ఎందుకంటే నేను ఒక్కడనే లేను ఈ తీర్పులో. But I and the Father who has sent me. నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. So కాబట్టి are we allowed to judge? మనము తీర్పు తీర్చడానికి అనుమతించబడ్డమా? If we are judging like Jesus, we are allowed to judge. మనం యేసు ప్రభువు వలె మనం తీర్పు తీర్చగలిగితే మీరు తీర్పు తీర్చవచ్చు. But it says there, do not judge lest you be judged. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందంటే తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును అని రాయబడు. As a father, as a mother, you have to judge your children. ఒక తల్లిగా నీ పిల్లల గురించి నువ్వు తీర్పు తీర్చాలి. As if you are an elder, then you also have to judge the different members of the church. మీరు సంఘ పెద్దగా ఉన్నట్లయితే సంఘములో ఉన్న ఇతర సహోదరుల గురించి మీరు తీర్పు తీర్చాలి. But then we have to remember, కానీ మనం ఏమి గుర్తు పెట్టుకోవాలంటే do not judge lest you be judged. మీరు తీర్పు తీరిస్తే మీరు తీర్పు తీర్చబడతారు అని We మర్చిపోయారు. have to be very, very, very careful in that process of judging another person. ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో మనం ఎంతో ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది. Because how you judge, you'll be judged. ఎందుకంటే నీవు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావో అదే విధంగా తీర్పు తీర్చబడతావు. If you are, for example, if you are judging a person in a very unmerciful way, then you will be judged in an unmerciful way. ఇతరులు నీవు కనికరము లేకుండా తీర్పు తీరిస్తే నీవు కనికరము లేని తీర్పునే పొందుతావు. That is the reason why I said it is a very, very important passage. అందుకే నేను చెప్పాను ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము అని. And then if we judge, we will see. We will see. In other words, if you try to judge another person because of the speck, because of the dust or dot in the other person, and you try to judge him and then say that, oh, brother, you have got that particular problem, you had removed that. That's the log. మీరు ఇతర సహోదరులో చూసి చిన్న నలుసునో లేకపోతే చిన్న మచ్చనో మరకనో చూసి సహోదరుడా మీలో ఈ సమస్య ఉంది మీరు దాన్ని తీసివేసుకోవాలి అని చెబితే ఒక నియమం ప్రకారం మీరు నడుస్తున్నట్లుగా ఉంటుంది అక్కడ. That is why Jesus said, verse 3. అందుకే యేసు ప్రభు అన్నారు 3వ వచనంలో, why do you look at the speck that is in your brother's eye? నీ సహోదరుని కంటిలోనూ నలుసును చూచుట ఎలా? But do not notice the log that is in your own eye. నీ కంటిలోనున్న దూలముని నువ్వు చూడటలేదా? Haven't you, can't you, it is true. We have to take out the speck in the brother's eye. True, we have to help one another. ఖచ్చితంగా అది సత్యమే. నీ సహోదరుని కంటిలో నలుసుంటే దాన్ని తీసివేయడం మంచిదే. మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సి ఉంది. So we have to help. ఒకరొకరు సహాయం చేసుకోవాలి మనం. But you cannot help if you have got a log in your own eyes. కానీ నీ కంటిలోనే దూలం ఉంటే నువ్వు సహాయం చేయలేవు. This is the issue that Jesus is raising here. యేసు ప్రభు తీసుకొస్తున్న విషయం ఇదే ఇక్కడ. Yeah, we have to correct our children. మన పిల్లల్ని మనం సరి చేయవలసి ఉంటుంది. We have to correct our brothers and sisters if there is a need. ఎక్కడైనా అవసరత ఉంటే సహోదరుల్ని మనం సరి చేయాల్సి ఉంటుంది. But these are all specks. కానీ ఇవన్నీ కూడా నలుసులే. But then if we have a log in our own eyes, then we cannot help our children. We cannot help our brothers and sisters in the church. We cannot do that. మన సొంత కంటిలోనే దూలం ఉంటే మన పిల్లలకు కానీ మన సహోదరులకు కానీ మనం సహాయం చేయలేం. Verse 4 it says, 4వ వచనంలో ఈ విధంగా ఉంది, నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? Then it says in verse 5, తర్వాత 5వ వచనంలో ఉంది, వేషధారి మొదటి నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము.
అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. Jesus didn't say, don't take out the speck in the brother's eyes. No, that is not what Jesus said. యేసుప్రభు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయొద్దు అనేం చెప్పలేదు. ఆ విధంగా యేసుప్రభు చెప్పట్లేదు ఇక్కడ. But Jesus said, you have to cleanse yourself from the log, then you can help your brother. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే నీ కంటిలో ఉన్న దూలం విషయమే నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవలసింది. దాని తర్వాత నీ సహోదరునికి సహాయం But you చేయవచ్చు. have got a log, then you cannot help. నీ కంటిలో గనుక దూలం ఉన్నట్లయితే నువ్వు సహాయం చేయలేవు. That is why Jesus said, do not judge. అందుకే యేసుప్రభు చెప్పారు మీరు తీర్పు తీర్చొద్దని. Yeah, we have to cleanse. We have to help to remove remove the speck in the other person's eye. Definitely. మనం ఖచ్చితంగా శుద్ధీకరించాలి. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి మనం ప్రయత్నించాలి. ఖచ్చితంగా మనం చెయ్యాలి. And you should also allow your brother to take out the speck from your eyes also. అది మాత్రమే కాదు, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీ సహోదరుని నువ్వు అనుమతించాలి. And then Jesus said, తర్వాత యేసు ప్రభు అన్నారు, verse 4, let me take the speck out of your eye. You have to do that. 4వ వచనంలో ఏముందంటే నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్ము అని చెప్పబడుతుంది. మనం ఆ పని చేయాలి. But then the Lord says, how can you do that when you have a log in your own eye? కానీ ప్రభు ఏమంటున్నారంటే నీ కంటిలో దూలం ఉండగా నువ్వు ఎలా చేయగలవు ఆ పని? Therefore, the solution he says in verse 5. కాబట్టి దానికి పరిష్కారం 5వ వచనంలో చెప్తున్నారు చూడండి. First, take the log out of your own eye. మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకునుము. Then you will see clearly to take the speck out of your brother's eye. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. So now we will see, I hope you understood verses 7, chapter 7, verses 1 to 5. 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. It's very important that we have to judge the people whom God has given to us under our care, like parents and children. మన సంరక్షణ కింద దేవుడు మనకిచ్చిన వారిని మన తల్లిదండ్రుల వలె మనం వారికి తీర్పు తీర్చవలసిన సందర్భాలు ఉంటాయి. అది చాలా ప్రాముఖ్యము కూడా. The beloved brothers and sisters whom the Lord has given his people for us to take care. వారిని సంరక్షణ నిమిత్తము దేవుడు వారిని ఆ సహోదరులు మనకిచ్చారు. So we have to take care of them. వారి విషయమే మనం బాధ్యత వహించవలసింది. So in this now we will see about cleansing the specks. ఇప్పుడు నలుసుని శుద్ధీకరించుకోవడం గురించి మనం చూద్దాం. That is a great service that you can do in the church. అది మీరు సంఘమునకు చేయగలిగిన గొప్ప సేవ అది. For example, I want to show this verse in Proverbs chapter 21. ఉదాహరణకి నేను మీకు ఈ వచనం చూపించాలనుకుంటున్నాను. సామెతలు 27 verse 27. 27వ వచనం చూద్దాం. Can you read, brother, please? Yes, sir. భక్తిహీనులు అర్పించే బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. I think it is very clear in Telugu. The sacrifice of the wicked is an abomination, but how much more when he brings it with an evil intent? భక్తిహీనులు అర్పించు బలులే హేయములైతే దురాలోచనతో ఇంకా బలి అర్పిస్తే అవి మరింత హేయములు అని ఉంటుంది. Is that meaning comes out, brother? Yes, brother. You are doing a service, like helping a brother to see his sin. నీ సహోదరుని యొక్క పాపమును అతను తెలుసుకోవడానికి నువ్వు ఒక సేవ చేస్తున్నావు, ఒక పరిచర్య చేస్తున్నావు అక్కడ. But you are bringing it with an evil intent. నువ్వు ఆ పరిచర్య చేస్తున్నావు కానీ నువ్వు చేస్తున్న ఆ యొక్క ఉద్దేశము సరైనది కాదు, చెడైన ఉద్దేశం చేత. And you know what the Lord says? You know what the Lord says about that? దేవుడు దాని గురించి ఏం చెప్తున్నారో తెలుసా? It is an abomination. అది హేయము అని చెప్తున్నారు. It is an abomination to God. అది దేవునికి హేయమైనది.
The word abomination the Lord has used in the book of Deuteronomy first. ఈ యొక్క హేయమైన దాన్ని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మొదటగా వాడారు దాన్ని. You know what is abomination? హేయం అంటే ఏంటో తెలుసా మీకు? That means when you go out to the field to pass your morning duties, and then carry a spade with you so that you can cover your faces with mud. ఎందుకంటే మీరు బహిర్భూమికి ఉదయకాలమున వెళ్ళినప్పుడు మీతో పాటు ఒక చిన్న పార లాంటిది తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఆ మైలుని మీరు మట్టితో కప్పివేయాలి. And the Lord says, why? ఎందుకు అలా చేయాలని ప్రభు చెప్తున్నారు? The Lord says you have to do that because when I come to your camp, the Lord should not see any abomination. ఎందుకు దేవుడు అలా చేయమని చెప్తున్నారంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క పాడెములో సంచరిస్తుండగా హేయమైనది ఏది ఆయన చూడకూడదు కాబట్టి. So remember, beloved brothers and sisters, ఇది గుర్తుపెట్టుకోండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. dear husbands, dear brothers who are married, ప్రియమైన భర్తలు, పెండ్లైన బ్రదర్స్ అందరికి, dear sisters who are married, వివాహమైన సిస్టర్స్ అందరికి, when you want to help your husband or wife, మీ భర్తకు గాని మీ భార్యకు గాని మీరు ఎప్పుడన్నా సహాయం చేయాలనుకున్నప్పుడు, but if you are doing that with an evil intent to humiliate him or to make him feel bad or make him feel wretched or something like that with an evil intent, dear brother, dear sister, please don't do that. ఒక చెడైన ఉద్దేశం చేత, దురాలోచన చేత మీరు దాన్ని చేయాలనుకుని తను ఏదో అవమానపరచడానికో తను చెడుగా భావించేటట్లుగా చేయడానికో మీరు దయచేసి చేయాలనుకుంటే ఆ విధంగా దయచేసి ఎప్పుడు చేయకండి. No, you should never do that. ఎందుకంటే మీరు ఎప్పుడు అలా చేయకూడదు. Because it is an abomination to God. ఎందుకంటే దేవునికి హేయమైనది. You say that, oh brother, I am trying to help that brother to cleanse his speck. మీరు ఈ విధంగా చెప్పొచ్చు, సహోదరుడా తన కంటిలో ఉన్న నలుసుని శుద్ధీకరించుకోవడానికి ఆ సహోదరుడికి నేను సహాయం చేస్తున్నాను అంతే అని చెప్పొచ్చు. You are right, but his mistake is a speck. కానీ అది నిజమే మీరు చెప్పింది, కానీ తన యొక్క తప్పిదము ఒక నలుసు మాత్రమే. But your evil intention is a log. కానీ నీ యొక్క దురుద్దేశం ఉంది చూసారా, అది పెద్ద దూలం. That is a log. You cannot help. అదే పెద్ద దూలము, నువ్వు సహాయం చేయలేవు. So your evil intention that you have in that correction process, correction is very important. Correction is very important. ఈ సరిచే ప్రక్రియలో నీకున్న ఈ దురాలోచన, చెడ్డ ఉద్దేశము, then beloved brother, beloved sister, then it becomes a very bad thing before God, and it cannot help that particular brother also. ఈ దిద్దుబాటు అనేది అవసరమే, కానీ మీరు ఈ విధమైన ఆలోచన చేత చేస్తే అది చాలా చెడ్డదవుతుంది, దేవుని ఎదుట హేయమైనదవుతుంది. And it cannot help your husband or wife also. అది మీ భార్యకు గాని మీ భర్తకు గాని ఏమాత్రము సహాయంగా ఉండదు కూడా. Or it cannot help your children either. మీ పిల్లలకి ఏమాత్రము సహాయంగా ఉండదు అది. Solomon puts this in a little different way in Ecclesiastes. సొలొమోను దీన్ని కొంచెం వ్యత్యాసముగా ప్రసంగిలో చెప్తున్నారు. After the book of Proverbs, we have another beautiful book called Ecclesiastes. సామెతల తర్వాత ఒక అందమైన గ్రంథం ఉంది, ప్రసంగి. In chapter 10, 10వ అధ్యాయము verse 1, మొదటి వచనంలో, dead flies make a perfumer's oil stink. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. See that? చూసారా? It is a perfumer's oil from where he makes all the different types of perfumes. ఈ యొక్క తైలము ఎంతో సువాసన ఇచ్చేది. దానిలోంచి, ఈ బుక్కవాని తైలంలోంచి చాలా రకమైన సువాసనలు తయారు చేస్తూ ఉంటారు. But then one fly falls into it. కానీ అందులో ఒక్క సచ్చిన ఈగ పడితే and it is dead. అది చచ్చిపోయింది. And then he says that the whole oil will stink.
అక్కడున్న తైలం అంతా కూడా చెడు వాసన కొడుతుంది అని ఉంది. So we can say that your as we saw, an evil intent or an evil motive that you have will spoil the whole thing. మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, నీలో ఉన్న ఆ చెడ్డ ఉద్దేశ్యము, దురాలోచన ఆ మొత్తం ప్రక్రియను మొత్తం పాడు చేసేస్తుంది. The whole thing is spoiled. మొత్తం అక్కడున్న ప్రక్రియ మొత్తం పాడైపోతుంది. So the oil, you have to throw it off. ఇప్పుడు ఆ తైలం అంతా మీరు పడవేయాల్సిందే. So this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. We will see some of these dead flies. ఈ చచ్చిన ఈగల్లో కొన్ని వాటిని మనం చూద్దాం. Yeah, it is good for us to see that, and so that we can examine ourselves, not examine anybody else. Let us judge ourselves. ఈ సచిన ఈగల గురించి మనం తెలుసుకోవడం, వాటి గురించి చూడడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది, ఇతరులను పరిశీలించడానికి కాదు. Yeah, we will see some of these logs. లేకపోతే కొన్ని దూలములు ఏంటో ఇక్కడ మనం చూద్దాం. Yeah, because this log we have to cleanse. ఎందుకంటే ఈ దూలముల నుంచి మనం శుద్ధీకరించుకోవాలి. We do not cleanse this log or this flies, dead flies. ఈ యొక్క చచ్చిన ఈగల్ని లేకపోతే ఈ దూలముల దగ్గర నుంచి మనల్ని మనం శుద్ధీకరించుకోకపోతే we cannot help the other brother, or you cannot help in the family. మన కుటుంబంలో సహాయంగా ఉండలేము, ఇతర సహోదరులకి సహాయపడలేము. For example, we saw one of them, the log I just mentioned casually. I mentioned about the evil intent from Proverbs 21. అందులో ఒకటి మనం చూసాము ఇప్పుడే సామెతలు 21లోంచి ఒక చెడ్డ ఉద్దేశ్యములు, దురాలోచనలు అని మనం ఒకటి చూసాం. Yeah. So you had to cleanse yourself of that evil intention that you have, and then we can help. సో మనకున్న ఆ యొక్క దురాలోచనల నుంచి, చెడ్డ ఉద్దేశముల నుంచి మనం శుద్ధీకరించుకోవాలి. దాని తర్వాత మనం ఇతరులకు సహాయపడగలం. In other words, your heart is pure, your heart is clear. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు శుద్ధీకరించుకుంటే మీ హృదయము ఎంతో తేటైనదిగా ఉంటుంది. I want to show you another fly, another dead fly or a log. నేను ఇంకొక చచ్చిన ఈగను చూపించాలనుకుంటున్నాను, ఇంకొక దూలాన్ని చూపించాలనుకుంటున్నాను. Isaiah 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. Verse 20 and 21, brother. Yes, brother. 57వ అధ్యాయము 20, 21 మనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20, 21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలముల బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. It says there is no peace, there is no rest for the wicked. దుష్టులకి నెమ్మది ఉండదు, వారికి ఏమాత్రము నెమ్మది వారి హృదయంలో ఉండదని దేవుడు సెలవిస్తున్నారు ఇక్కడ. There is no peace, there is no rest for the wicked. వారి హృదయంలో దుష్టులకి నెమ్మది ఉండదు, విశ్రాంతి అనేది ఉండదు. Now I'll give you an application. ఇది ఎలాగ అన్వయించవచ్చు అంటే, దీన్ని in your relationship with your wife or with your husband, మీ భర్తతో గాని మీ భార్యతో గాని మీకున్న సంబంధంలో, or with another brother, another sister, లేకపోతే సహవాసంలో ఉన్న వేరే సహోదరుడు గాని సహోదరుడితో గాని, well, the other person has done something and that makes you restless. వేరే సహోదరుడు ఏదో చేశారు, అది మిమ్మల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. Just lost your peace and you are in full unrest and restless. మీ సమాధానం పోయింది, ఇంకా నెమ్మది లేకుండా ఉన్నారు మీరు. You have no rest. ఇంకా నెమ్మది అనేది లేదు. Dear brothers and sisters, when you lose your rest regarding anything, maybe at home or in the church, ప్రియమైన సహోదరుడు సహోదరి, మీ చర్చిలో గాని మీ ఇంటిలో గాని మీరు ఎప్పుడైతే మీ నెమ్మదిని పోగొట్టుకుంటారో, the greatest ministry that you can do is, మీరు చేయగలిగిన గొప్ప పరిచర్య ఏంటంటే, keep quiet. మౌనంగా ఉండండి. Keep quiet. మౌనంగా ఉండండి. Cleanse your unrest.
మీ యొక్క నెమ్మది లేని తనాన్ని మీరు శుద్ధీకరించుకోండి. That is a small fly which will spoil the whole perfumer's oil and it will stink. సువాసన ఇచ్చే ఆ తైలాన్ని మొత్తం పాడు చేసే చచ్చిన ఈగ కింద ఆ మీ నెమ్మది లేని తనం అనేది ఉంటుంది. You are restless. మీకు నెమ్మది లేదు. Yeah. So take that seriously. దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకోండి. Lord, I don't want to have this log in my eyes. ప్రభువా, నా కంటిలో ఈ దూలం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. You are restless about something. దేని విషయమో నువ్వు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా ఉన్నావు. There is no peace. అక్కడ నెమ్మది అనేదే లేదు. And you cannot help in that situation at all. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరికి ఏ విధమైన సహాయం చేయలేవు. Thirdly, we saw evil intention. That is number one. Number two, I saw about lack of rest or peace. మొదటిగా మనము చెడు ఉద్దేశములు అంటే దురాలోచనల గురించి చూసాము. తర్వాత నెమ్మది లేని తనం గురించి, విశ్రాంతిని కోల్పోయే దాని గురించి, సమాధానం కోల్పోయే దాని గురించి చూసాము. Now, thirdly, I want to show in Revelation chapter 12. మూడోదిగా మనకి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూద్దాం. It says there in verse 10 about the accuser of the brethren. సహోదరుల మీద నేరము మోపువాడు అనే మనం ఇక్కడ చూస్తున్నాము. When you have got an accusation, ఎప్పుడైతే నీకు నేరము మోపే ఆ మనసు ఉంటుందో, maybe that particular brother or particular sister or your wife or your son or your husband or your daughter has done something wrong. ఆ సహోదరుడో ఆ సహోదరియో లేకపోతే నీ భార్యనో లేకపోతే నీ కుమారుడో నీ కుమార్తె ఏదో తప్పు చేస్తారు అనుకుందాం. Definitely, that's a speck. ఖచ్చితంగా వాళ్ళు ఏదో తప్పు చేశారు, అది నలుసు, అదొక నలుసు. But your accusatory spirit, that is కానీ నువ్వు నేరము మోపే ఆ యొక్క ఆత్మ ఉంది చూసారా, అదే ఒక దూలం. That is the dead fly which we saw in Ecclesiastes. అదే మనం ప్రసంగి గ్రంథంలో చూసిన చచ్చిన ఈగ. And then you cannot help. Then your child will get discouraged. మీకు ఆ నేరము మోపే ఆ ఆత్మ ఉన్నప్పుడు మీరు ఎవరికి సహాయం చేయలేరు. మీ కుమారుడు ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాడు. Then that brother will get discouraged. ఆ సహోదరుడు ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాడు. Then your wife or your husband will get discouraged. నీ భార్యనో నీ భర్తో వాళ్ళ నిరుత్సాహానికి లోనైపోతారు. Beloved brothers and sisters, shall we cleanse ourselves from the spirit of accusation, fault finding, blaming? These are all children and grandchildren of this accusatory spirit. ప్రియమైన సహోదరులారా, ఈ నేరము మోపే మనసు అంటే ఇతరుల తప్పులు ఎంచడము, లేకపోతే ఇతరుల బలహీనతలు కనుగోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ నేరం మోపే దాంట్లోంచి వచ్చే బీజాలు. ఇవన్నీ వీటి నుంచి మనం శుద్ధీకరించుకుందామా? The mistake done by the other person is a speck. ఇతరులు చేసిన, వేరే వారు చేసిన చిన్న తప్పిదం అనేది చిన్న నలుసు. But your accusatory spirit is log. కానీ వారి మీద నువ్వు మోపుతున్న నేరారోపణ యొక్క ఆత్మ ఉంది చూసారు, అది దూలము లాంటిది. I want to show you another one in Matthew chapter 19. ఇంకొక వాక్య భాగం చూపించాలనుకుంటాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము. You know, these Pharisees have come to Jesus to ask, is it right to divorce my wife? ఈ పరిశీలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ యొక్క పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. And in verse 6, Jesus says that therefore God has joined together, let no man separate. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. You cannot. నువ్వు చేయకూడదు. Let no man separate. ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు. God can separate by death. కానీ దేవుడు మరణము ద్వారా వారిని వేరుపరచవచ్చు. Let no man separate. కానీ మనుషులు వారిని వేరుపరచకూడదు. That is why we stand totally, completely against divorce. అందుకే మనము ఈ యొక్క విడాకులు అనే దాని గురించి చాలా వ్యతిరేకంగా మనం నిలబడతాం, దాన్ని ప్రోత్సహించాలి సంఘంలో. But then immediately Pharisees said, but Moses allowed it. Why? కానీ వెంటనే
పరిశీలి అంటున్నారు, మోషే దీన్ని అనుమతించారు కదండి పరిత్యాగ పత్రిక ఇమ్మని, మరి ఎందుకు వద్దంటున్నారు అంటున్నారు. And now Jesus says, Jesus is showing their dead fly, Jesus is showing their log, verse 8. ఇక్కడ అప్పుడు 8వ వచనంలో అప్పుడు యేసు ప్రభు వారి పరిశీలి మాట అనగానే వారిలో నా సచ్చిని ఈగని అంటే వాళ్ళలో ఉన్న దూలాన్ని చూపిస్తున్నారు. 8వ వచనంలో ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి That's it. Your hardness of heart is the log or the dead fly. అక్కడ మీ హృదయ కాఠిన్యం ఉంది, అదే చచ్చిన ఈగ, అది ఒక దూలము. Because you have not learned to forgive, you have not learned to be merciful. మీరు క్షమించడం నేర్చుకోలేదు, ఇతరుల ఏళ్ళ కనికరమును చూపించడం నేర్చుకోలేదు. To be merciful and to preserve the unity in the family and in the church. మీరు వారి పట్ల ఎంతో ప్రేమ కలిగి వాత్సల్యముతో వారిని నిర్మించడం మీరు నేర్చుకోలేదు. మీరు వారిని ఐక్యం చేయడం అనేది నేర్చుకోలేదు. So what, maybe the wife has done something wrong or the husband has done something wrong. Okay. భార్య ఏదైనా తప్పు చేసిందేమో, లేకపోతే భర్త ఏమైనా తప్పు చేశాడేమో, అది సరే, that's a speck. అది చిన్న నలుసు మాత్రమే. But which is your log? Your unmerciful heart is that log. కనికరము లేని మీ యొక్క హృదయం ఉంది చూసారా, అదే పెద్ద దూలం. Yeah. I want to show you finally 1 John chapter 3. ఆఖరిగా నేను మీకు మొదటి యోహాను గ్రంథము 1 John chapter 3. మొదటి యోహాను 1 John chapter 3. 3వ అధ్యాయము. It says there we have to love one another, verse 11. ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఇక్కడ రాయబడి ఉంది. And then verse 12 it says, but not as Cain. కానీ కయ్యాను వంటి వారముగా మనం ఉండకూడదు అని ఇక్కడ 12వ వచనంలో రాయబడి ఉంది. Not as Cain. కయ్యాను వంటి వారుగా ఉండకూడదు. There was a big log in the life of Cain. ఎందుకంటే కయ్యాను జీవితంలో తన కంటిలో పెద్ద దూలం ఉంది. Yeah, we should not love as Cain. కయ్యాను ప్రేమించినట్లుగా మనం ప్రేమించకూడదు. We should not love as Cain. కయ్యాను ప్రేమించినట్లుగా మనం ప్రేమించకూడదు. He had a log in his eyes. ఎందుకంటే తన కంటిలో దూలం ఉంది కాబట్టి. Do you know Cain's log? కయ్యానుకున్న దూలం ఏంటో తెలుసా మీకు? Jealousy. అసూయ. He was so jealous that his younger brother's sacrifice was accepted. తన చిన్న తమ్ముడైన తన తమ్ముని యొక్క అర్పణ అంగీకరించబడిందని ఎంతో అసూయ. If you read Genesis 4, it's very clear. He's telling Abel, please come to the field, let us go for a walk. ఆదికాండం 4వ అధ్యాయం మనం చదివితే అదంతా స్పష్టంగా ఉంటుంది. వచ్చి ఏబేలుతో బయటికి రా, మనం అలా నడుచుకుంటూ వెళదాం. He didn't kill him on the day when the sacrifice with the fire of the Lord came there. No, not on that day. దేవుని అగ్ని ఎప్పుడైతే దిగి వచ్చి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించిందో ఆ దినమందే తను చంపలేదు. But then he was keeping that in his heart. తన హృదయంలో దాన్ని పెట్టుకున్నాడు. And then he became more and more jealous. అలా ఇంకా ఎక్కువ అసూయ చేత నింపబడిపోయాడు. And all his love was polluted by this log. తన కంటిలో ఉన్న ఈ దూలం చేత తనలో ఉన్న ప్రేమ అంతా కలుషితం చేయబడిపోయింది. All his sacrifice was wrong. తన యొక్క అర్పణ అంతా కూడా తప్పుగా అయిపోయింది. Just like Judas, all the ministry that he did, it is all an abomination to God. యూదావలే తను చేసిన పరిచర్య అంతా కూడా దేవునికి హేయమైనదిగా మారిపోయింది. So beloved brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరులారా, let us cleanse ourselves of the specks of the log. మన కంటిలో ఉన్న దూలముల విషయమై మనం శుద్ధీకరించుకుందాం. Then the Lord will make you able to cleanse the speck in other people. తర్వాత ప్రభువు మనకి సహాయం చేస్తారు మన సహోదరులో ఉన్న చిన్న నలుసును తీసివేయడం. I just want to remind you the names of the logs which I have identified in my own flesh. నా సొంత మాంసములో నేను కనుగొనిన ఈ యొక్క దూలములు నేను కొన్ని మరలా మీకు చెప్పాలనుకుంటున్నాను. One is evil intentions. దురాలోచనలు. Then restlessness. రెండోది నెమ్మది లేనితనము. Then a spirit of accusation. తర్వాత నేరారోపణ చేసే ఆత్మ.
then hardness of heart or unmerciful heart, హృదయ కాఠిన్యము అంటే కనికరము లేని హృదయము, and or then getting offended. అభ్యంతర పడిపోయే స్వభావము. When you are offended, అభ్యంతర పడినప్పుడు, when you are offended inside your heart, నీ హృదయములను అభ్యంతర పడినప్పుడు you cannot do any ministry, you cannot do anything. నువ్వు ఏ పరిచర్య చేయలేవు, ఏమీ చేయలేవు. Yeah, he was so offended with Jesus. యేసు ప్రభు విషయం ఎంతో అభ్యంతర పడిపోయాడు యూదా. He had that log. తన యొక్క కంటిలో ఆ దూలం ఉండింది. And then we also saw that about jealousy in the life of Cain. కయ్యను జీవితంలో ఉన్న అసూయ విషయం కూడా మనం చూసాం. So may the Lord help us to cleanse ourselves. మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. Lord, give me a pure heart. ప్రియ ప్రభువా, నాకు శుద్ధమైన హృదయాన్ని ఇవ్వండి. Lord, I don't want to have any of these logs, Lord. ప్రభువా, ఇటువంటి ఏ దూలములు కూడా నాలో ఉండాలని నేను అనుకోవట్లేదు. How many of us will pray? ఏ విధంగా, ఎంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తారు? Lord, I want to give my life to you. ప్రియ ప్రభువా, నా జీవితాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Change me, Lord. నన్ను మార్చండి ప్రభువా. I don't want to have these logs or many other logs are there which I don't have light on. ఈ దూలములు లేకపోతే ఇంకా మాకు తెలియని ఎన్ని దూలాలు ఉన్నాయో ఏమీ కూడా మా కంటిలో ఉండాలని మేము అనుకోవట్లేదు. Whatever the logs which God has given you light, let us repent and come to God. ఏ దూలముల విషయమే దేవుడు మీకు వెలుగునిస్తున్నారో వాటి విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, we praise you. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం ప్రభువా. Lord, we are so busy bodies that we want to cleanse other people, Lord. ప్రభువా, మేము ఇతరులను శుద్ధీకరించాలనే విషయంలో ఎంతో ముమ్మరంగా ఉంటున్నాం ప్రభువా. Dear Lord, we want to cleanse ourselves, Lord. ప్రభువా, కానీ మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవాలనుకుంటున్నాం ప్రభువా. All these wrong attitudes that we have, Lord. మాలోని తప్పైన వైఖరులన్నీ ప్రభువా, help us, Lord. వాటిని శుద్ధీకరించుకోవడానికి మాకు సహాయం చేయండి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.